హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రైస్లోకి, చపాతీ, రోటీస్లోకి కూడా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. డబల్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలండి వాటర్. సో ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు ఇలా నానబెట్టండి. నానబెడితే ఈజీగా కుక్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. మామిడికాయ పుల్లగా ఉంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని ఇలా సెట్ చేసుకుని మూత పెట్టేసి కుక్కర్లో పెట్టి ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీరు నార్మల్గా వేసే వాటర్ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కుక్కర్లో వాటర్, ఎందుకంటే విజిల్స్ ఎక్కువ రావాలి కదా. సో మూత పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 7 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము. ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉప్పు, కారం అది కూడా యాడ్ చేయాలి కదా, అలాగే పోపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక స్టవ్ పైన పెట్టుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కారం యాడ్ చేయండి. ఒక 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారము యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. కర్రీ కనుక మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం ఉడకాలి కాబట్టి సో మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోకి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మీకు గట్టిగా అయినా పర్వాలేదు అనుకుంటే వాటర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇలా కుక్ అయిపోయాక చూసారు కదా, ఆయిల్ అది కూడా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే వెల్లుల్లిపాయలని తొక్కి యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి పప్పు కూరల్లో, సో కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాక ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఏ కర్రీకైనా కూడా మెయిన్గా పప్పు కూరలకి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పోపు యాడ్ చేసుకున్న వెంటనే కలపకుండా మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అంతా కూడా కిందకి దిగుతున్నప్పుడు. సో ఇలా వెంటనే మూత పెట్టేశారంటే ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా దిగుతుందండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. అలా ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు ఉంచేసి తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది కర్రీ. అంతేనండి, మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.